గుడివాడ నియోజకవర్గంలో చేపల చెరువుల వివాదం నడుస్తోంది. ఇప్పుడు చేపల చెరువుల తవ్వకానికి వ్యతిరేకంగా రైతులంతా ఆందోళన బాట పడుతున్నారు. కలెక్టరేట్తో పాటు ఎమ్మెల్యే ఆఫీస్ ముందు కూడా ధర్నాకు దిగారు. ఇంతకీ చేపల చెరువులు వద్దు అని రైతులు ఎందుకంటున్నారు? కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని పెద్దలింగాల గ్రామ రైతులు పోరాటబాట పట్టారు. తమ గ్రామంలో ఇష్టారీతిన చేపల చెరువులు తవ్వుతున్నారంటూ ధర్నాకు దిగారు. చెరువుల తవ్వకం వల్ల తమ పొలాలు చౌడుబారటంతో పాటు తాగునీరు కలుషితం అవుతుందంటూ ఆందోళన చేశారు. గ్రామంలో చేపట్టిన చెరువుల తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చెరువు తవ్వకాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు పండే వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా మార్చొద్దంటూ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కార్యాలయం దగ్గరకు వెళ్లి పెద్దలింగాల గ్రామస్తులు నిరసన తెలిపారు. తమ గ్రామంలో పంట పొలాలను చేపల చెరువుగా మార్చడానికి వీలు లేదంటూ నినాదాలు చేశారు. చేపల చెరువులు వద్దు, పంట పొలాలను నాశనం చేయొద్దని అంటున్నారు పెద్దలింగాల గ్రామస్తులు. వీళ్ళ పక్షాన నుండి వెనిగల రాము గారు మా మొరాలకిచ్చి చెరువులు ఆపి మమ్మల్ని కాపాడి మాకు ఈ మేలు చేయమని వెనిగల రాము గారికి, కలెక్టర్ గారికి, మేడం గారు కూడా సభాముఖంగా ఆకోజోన్ మట్టికి మాకు వద్దు, పంట పొలాలు కావాలి. పెద్దలింగాలలో ఇప్పటికే ఒకవైపంతా చేపల చెరువులున్నాయి. ఇప్పుడు రెండో వైపు కూడా చెరువులు తవ్విస్తే తాము సర్వనాశనం అయిపోతామని అంటున్నారు. మా ఊరు చెరువులు తవ్వటానికి మరి కొక్కులను దింపారండి. అయితే మాకున్నాయన్ని తూర్పు పక్కనన్ని చెరువులేనండి. ఇప్పుడు పనమట పక్కే కొంచెం మంచి పంటలు పండుతున్నాయి. ఆ పండే పంటలు కూడా మరి చెరువులు తవ్వాలనేసి మిషన్లు దించారు. ఆ మిషన్లు దించడం మాకు ఇష్టం లేదు. పర్మిషన్ ఇచ్చారో లేదో మాకు తెలియదు. మా గ్రామానికి ఒకరు తెలియజేయకోకుండా రేత్రి మిషన్లు దించేసి తవ్వుతున్నారు. మాకెవరికి ఇష్టం లేదు. ఆ చెరువులు తవ్వటం ఆపాలి. ఊరంతా చెరువులు తవ్వేస్తే తాగే నీళ్లు కూడా కలుషితమవుతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 12 ఎకరాలు దిగారు. మీరు ఊరికి పడమట పక్కన 500 ఉంది. 500 తవ్వడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏలూరు కాలం నుండి మాకు చిరువాడ మీదుగా తేలపోలు నుండి మాకు వాటర్ రావాలి. ఇప్పుడు చూచారా ఈ వాటరు? ఇదే వాటరు చూడండి, ఈ సేమ్ వాటర్ 20 కిలోమీటర్ల నుండి రావాలన్నమాట ఈ వాటరు. ఈ విషయంలో అధికారులు ఏం చేస్తారో చూడాలి మరి.